ఏమే టీకి పెడతావా? టీ పెడతాం మరి ఇంకా స్నానం చేసి నీళ్ళు తాగే లోపల. టీకి పెట్టి మరి ఇంకా అన్నం కూడా చేయి తొందరగా. పోలుగా తొందరగా మనము పనికి వస్తారు ఈరోజు బెల్దాలు. మేము నానబెట్టిన పుండుకూర చట్నీ చేస్తా, అన్నం చేస్తా. పుండుకూర చట్నీ అన్నమా? అదే ఒకటి మరి. కొంచెం అదే పిండి ఉంది కదా. ఏం పిండి? అదే ఇడ్లీ పిండి. కొన్ని పునుగులు అవుతాయి వేస్తాను. అన్ని రకాలు ఎప్పుడు చేయాలి నువ్వు? చట్నీ ఉంది, పునుగులు ఒకటి వేసి ఏదో అన్నం చేసుకొని పోతుంటే అన్నమే కదా మరి. మరి పునుగులు అన్నము ఇవన్నీ పిండి వేస్ట్ కాదు, తక్కువ నానబెట్టాల్సినవి. కానీ టీ చేయి తొందరగా. పాలు కొన్ని ఉన్నాయి టీకి. 2 గ్లాసులు కాదా అలే? పూజ చేసినావు కదే? చేసిన పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఏడు తప్పులు వేసి 4:30కి వెళ్ళేసింది. 4:30 అయింది. ఇప్పుడు అయిపోయింది చూడ. ఎంత 6:30 అయింది. 6:30 అవుతుంది. వంటలు కడిగి పూజ చేసేసరికి ఈ టైం అయింది. ఇంకా వంట అయితే చేస్తున్నాం. మరి తొందరగా రెడీ అయ్యి పోవాలి కదా. చేయి తొందర చేయి మరి. ఏం చేస్తావు? అదే పుణుకూర చట్నీ. పుణుకూర చట్నీ అన్నం చేస్తాను ఇప్పటికి. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం క్యారెట్కి. నువ్వు పునుగులు అవన్నీ అంటే ఎప్పుడైతుంది? 6:30 అయ్యేదే. చట్నీ ఉంది కొంచెం, దాంట్లో కొన్ని పునుగులు వేస్తాను. కొన్ని పునుగులు అయినా 8 అవుతుంది ఈడే. వాళ్ళకి నీళ్ళు అవన్నీ ఎత్తుకురావాలి. ఎప్పుడయ్యేది పని? ఎంతసేపు? 2 నిమిషాలు. అది 2 నిమిషాలు. ఇప్పుడు 4:30కి లేస్తే ఇప్పుడు 6:30 2 నిమిషాలు అయింది. వంట వేరు, అది వేరు. పై పని ఎక్కువ పడుతుంది. పునుగులకు 2 నిమిషాలు టైం ఇచ్చేది నీకు. 2 నిమిషాలు. 2 నిమిషాల్లో చేయాలి చూడు పునుగులు. మరి 2 నిమిషాలు అంటే ఎట్లయితుంది? ఒక అర్ధగంట అవుతుంది. అన్నీ అంత మాత్రం అయిపోయినాయి మాట. ఓకే, 2 నిమిషాలని. ఇంకో రోజుకి రాదా? వస్తుంది మరి. ఇంకో రోజు చేసుకుంటుంటాం కదా. చట్నీ ఉంది కదా, మరి చట్నీ రాదు. చేయి ఎట్లా నీకు నచ్చినట్లు చెయ్యి. పుండుకూర చట్నీ అన్నము, పుండుకూర చట్నీ ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం మేమైతే. ఈరోజు అయితే వాళ్ళకు బేల్దారులు వస్తారని చెప్పేసి అయితే ఊరికి పోతున్నాం ఫ్రెండ్స్. అంటే మరి ఇప్పుడు పోయి మరి రాత్రికి అంతా వచ్చేస్తాము. ఇంకా అక్కడ అవన్నీ బండలు అవన్నీ తీసేస్తే ఉండేకుండదు కదా. అందుకని చెప్పి అయితే మరి వస్తాను నేను రాత్రికి అయితే. ఇప్పుడైతే నేను పునుకూర చట్నీ పెట్టినా. ఈరోజు కొంచెం చెనక్కాయ విత్తనాలు వేసి చేస్తున్నాను పునుకూర చట్నీ. ఎప్పుడు చెనక్కాయ విత్తనాలే కదా వేసేది చట్నీలోకి? చెనక్కాయ విత్తనాలు వేయము తక్కువ. మామూలుగా పుండుకూర ఉడకబెట్టి కొంచెం ఏమైకోకుండా చేసేది. పుండుకూర మెత్తగా ఉడకబెడతారు కదా. ఇవి చెనక్కాయ విత్తనాలు వేయమన్నమాట. చెనక్కాయ విత్తనాలు అయితే వేపినా కదా, రొట్టెలోకి వేసినాను. ఇంకా ఇది ఉడికే లోపల నేను ఆ చెనక్కాయ విత్తనాలు మెత్తగా దంచుతాను. అది ఉడుకుతుంటుంది. ఈ లోపల నేను చెనక్కాయ విత్తనాలు అయితే మెత్తగా దంచేస్తాను. దంచేయి. మీకేమో అవసరం ఎక్కువ, నాకేమో పని ఎక్కువ కదా. అవసరం కాదు, అలా పని ఉండదు. నీళ్ళు ఎత్తుకొచ్చుకునేది. వాళ్ళు 9:30 అవుతుంది. నీరు 9:30 అవుతుందిలే. 6:30 అయింది. మరి 7:30 తరకలు అయిపోతుంది. నిజంగా ఇదంతా అయిపోయే వరకు నాకు ఇది పని ఎక్కువ అయిపోతుంది అనమాట.
ఇప్పుడే సపరేట్ చేసుకోవాలా మరి అవి ఉడకబెట్టినవి? ఉడికినాయి కదా టమాటా పచ్చిమిరపకాయలు, ఆ, ఇవి తీసేసి పక్కకి గిన్నెలో తీసేసుకుంటున్నా. మరి పుండుకూర పెడతాను ఇంకా. పుణుకూర ఉడకబెట్టాలను. అంటే దంచుకునే ఈజీగా ఉంటుందని అవును. ఇవి తీసేస్తున్నా పక్కకి. లేదంటే 2 గంటలు ఉడికించచ్చు. కానీ పొంగనాల్లో ఇంకాను కానీ 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 అనద్దు ఇంకా. ఏంటివి అవి? వేసిన నుంచి ఏంటి బాబు చేసేది? పునుగులు పునుగులు చేయాలి. తొందర స్వీట్ చేయి. ఇంకా అన్నం చేయాలి. స్టవ్ ఎక్కిరంత. 2 అయితే బాగా తెల్ల అవుతుండే. పుండుకూర కట్ట ఎంత చూడగా గంత వచ్చిందా? గంత మరింతే అవుతుంది. మరి గంతే వచ్చేది. 10 రూపాయలకి ఎంత వస్తుంది అనుకునేవే? కొంచెం వచ్చింది, కొంచెం. ఇంత వస్తుంది అనుకున్నానే ఓ మోపు. అయినా పెద్దది పుండుకూర కట్ట. అన్నీ పెరిగిపోయి వాళ్ళు పాపం పుండుకూరలు మరి సన్నగా ఉంది ఇది. నేత కదా. దానికోసం కొంచెం వేస్తాం. శనక్కాయ విత్తనాలు దంచిన అదే మెరిగింది కానీ ఇది ఉడికేది లేటుగా. ఉడికి బిర్యానీ తొందరగా ఉడికితే చట్నీ అయిపోతుంది. ఇంకా పుండుకూర తొందరగా ఉడకమ్మా, ఆయన అవసరిస్తున్నాడు. ఉడుకుతుందిలే. చెప్పు షోలో చెప్పు. పుండుకూరకి చెప్పినా మరి ఇప్పుడు వచ్చిందో లేదా. ఉడికింది కదా పుండుకూర ఉడికింది. అన్నం కానీ పెట్టినాక పునుగులు కూడా సర్ది కట్టుకుని పోయేదనే ఆడ తినేదనే. ఇష్టం ఈడే తినిపోదాం. ఇంకా తినిపోవాలి మరి అన్నీ ఎద్దు మోసుకొని పోతాం. పునుగులు ఈడే లేపేసి పునుకూర చట్నీ అన్నము కట్టుకుని పోదాం. క్యారియర్ ఏటకి లేపేస్తాం. తిందాం ఈడే. మరి లేపేసాడు. కానీ మరి నూరే అన్నీ వేసినావి అప్పుడే. మిరపకాయ అన్నీ ఉడికిండేవి రోట్లోకి వేసేసిన మరి ఇంకా శనక్కాయ పొడి పక్కన పెట్టేసి మిరపకాయలు టమాటాలు ఉడికించుకుని ఇట్లా రోట్లకి అయితే వేసిన ఇవన్నీ దంచేస్తాను. ఇంకా ఎల్లిపాయలు ఇవాళ అవి పుండుకూర ఇవాళ కిందికి మెదగల అది ఎల్లిపాయ గడ్డ ఒకటి వేసిన చెట్లు తచ్చుడు కన్నులోకి. అది మీద తినాక శనక్కాయల పొడి దాంట్లోకి వేసుకునేదే. ముందే అట్లా ఇడిసి మిరపకాయలు వేస్తే కింద కలుసుకున్నదని అవునా పక్కన తీసి పెట్టిన. మెదిగిందే. మెదిగింది. ఇంక పుండుకూర శనక్కాయ విత్తనాలు పొడి వేద్దాము. అన్నీ కలిపేసి ఇది ఒకసారి నూరేసుకుందాం. ఏదో మెత్తగా రోట్లోకి కాదు చెప్పాల్సింది. మనిషికి పేకి చూసి చెప్పాలా. రోట్లోకి చూసి చెప్తే ఎట్లా బాగుంటుంది? పుండుకూర చట్నీ అట్లా తగినంత ఉప్పు అట్లా చెప్పు. పేకి చూసి పెయిన్ ఉండేది కెమెరామెన్ చెప్పాలా ఎట్లా చెప్పాలి. రోల్ ఉంటుందా పెయిన్ మనసు నిండేది ఆడియన్స్ చెప్పాలి మరి. ఎట్లా పైన చూడే ఉప్పు కారము అని అన్నీ చెప్పాలి పైకి చూపించి. మెదిగింది. కొంచెం లాస్ట్ ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాను కొన్ని టేస్ట్ కోసం. ఎయ్ పుండుకూర చట్నీ చట్నీ అయితే మెదిగింది. ఇప్పుడైతే గిన్నెలో తీసేసుకుందాం. ఇంకా రెడీ అయింది. తీసేయి. అన్నము రెడీ చేసి క్యారెట్ కట్ట. మనకి ఇష్టమైతే తర్వాత పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే ఇట్లా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. పొంగల్ వచ్చింది మరి. ఎత్తు తొందరగా. ఇంకా
అయిపోయిన అన్నం కానీ మరి అన్నం ఉడకబట్టింది ఇంకా ఉడికినాక ఇంకా అన్నం వచ్చేసి పునుగులు చేస్తాను. ఎంత అయింది టైము? 7 అయింది. 7 అయిందా? కరెక్ట్ 7:30కి అయిపోతుంది వచ్చింది నేను చెప్పిన అట్లా. కానీ లేట్ తీసి పెట్టంటే దీని కిందకి వేసావు కదా. జారిపా. ఏ క్యాన్ అయిపోకూడదు, క్యాన్ తన మంచివి నూనె అయిపోయింది. క్యాన్లు అయిపోకూడదు ఎట్లే సంసారము. క్యాన్లు అయిపోతే మరి తక్కువ తగ్గించి వాడాల నూనె. బాగానే అయినా పైన అయినా మరి ఇద్దరే కదా ఉండేది మనము. ఇద్దరైతే అన్నం తినమా మనం మరి? పునుగులకే పునుగులకి నూనె పెట్టినా అన్నం అయిపోయింది. ఎన్ని వంటలు చేసి ఈరోజు? మరి 2 పుండుకూర చట్నీ. దీంట్లో కొంచెం మైదా వేసి కలుపుతున్నాను ఇడ్లీ పిండిలో. ఇది కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసి కలుపుతాను. దీంట్లో కొంచెం కావాలంటే మనం కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా అవి అయితే లేవు, అందుకని 2 వేసి కలిపేస్తాను. ఇంకా నూనె పట్టుకుంటా పునుగులు బాగా పట్టుకుంటా ఇడ్లీ పిండి. మైదా మామూలు సరే హాస్టల్లో చేసిండ్రి రవి నుండి చేయబోయింటి కదా నేను. మొత్తం నూనె ఉండే చూడి తినబుద్దే కాదు అసలుకి. నూనె ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పట్టుకుంటుంది కొంచెం. కాదా మొత్తం నూనె పిండితే నూనె కారుతుండే. బోండా ఉంటుంది, బొండాలు అనుకుంటా. అవి ఇలా ఉంటాయి, నూనె ఎక్కువ పీలుస్తుంది. అసలు తినబుద్ది కాదు అట్లా నూనె ఎక్కువ పట్టుకుంటే. కొంచెం చూద్దాం నూనె కాగిందో లేదా. ఇడుసు కాగిందే కొద్దిగా కావాలా. కాగింది. ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా పునుగులు వేసేస్తాను ఒకటి. చేత కూడా నచ్చాయి పిండిని అట్లా ఎండి తీసుకొని బోండాలకైతే అట్లా బాగుండాలి కదా. కడాయి ఎంత బాగా కానొచ్చు పారేస్తాను అంటుంటుంది. ఎంత నీట్గా ఉంది సిల్వర్ కళాయిలో. ఇష్టమైన కళాయి ఉన్నట్టున్నది. నా ఫేవరెట్ ఇది కళాయి. బొక్కలు పడిన కళాయి అంటే మరి బాగుంది. పడేసే బదులు వాళ్ళ సామాన్లు తీసుకుంటారు కదా, పడేస్తానంటావు. పడేసేదంటే పడేసేది కాదు మరి, సామాన్లకి సిల్వర్ సామాన్లు వచ్చినప్పుడు మరి వేసేది. ఇంకా బాగా కాలినాయి. ఇంకా ఇవి పునుగులు అయితే బాగా ఎర్రగా కాలినాయి. ఇంకా తీసేద్దాము. చేసాడు అన్నీ తొందరగా అయిపోగొట్టు. క్యారియర్ కట్టుకొని పోదాం తొందరగా. 10 నిమిషాలు ఉంటే అయిపోతాయి. పునుగులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోకున్నప్పుడు తిన్నావు ఇవన్నీ. ఇట్లా మకాలు కూడా చూసింటా నేను. పునుగులు మకాలు చూడలే. యూట్యూబ్ ఛానల్ పెట్టినాక కొత్త కొత్తవి రుచి చూపిస్తున్నావు. డబ్బులేం పెరుక్కొని పోతున్నాయి. మరి ఇవన్నీ ఎటు చేసుకుంటుంటే మనం నూనె అయిపోతావే. ఫస్ట్ టైం డబ్బులు ఖర్చు పెట్టాలా, తర్వాత వచ్చేదేమో రాందేమో దేవునికి తెలుసు. వేసిడు మరి మంచిగా 2 ఆయిల్ అవుతాయిలే. చూడు ఒకటి బాగుందే. చట్నీ అద్దుకుంటుంది అట్లే బాగుంటుంది. ఇంకా బాగా గలేలే. ఇడ్లీ పిండి కదా టేస్ట్ బాగుంటుంది. కరం కరమంటాయి. ఇంకా పునుగులు చేసేది అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ కానీ ఆఫ్ చేసేసిన. అన్నీ అయిపోయినాయి కదా. అన్నం చట్నీ
క్యారెట్ కట్టేస్తాను. కట్టండి మరి. పునుగురు చట్నీ, అన్నము, పునుగులు రెడీ. మన టైం కూడా 7:30 అయిపోయాయి. నువ్వు చెప్పిన టైం కరెక్ట్ 7:30 అయింది. మరి ఇప్పుడైతే క్యారెట్ పెట్టేస్తాను. ఇంకా 7:30 కరెక్ట్ చెప్పి టైంలో చేసేస్తాను. తినే తలకి మరి రావాలి కదా మనం రాత్రికి. రావాలి మరి. ఈరోజు బండ్లు వెళ్తారట వాళ్ళు. 4 వస్తే మరి శృతం ఎట్టెట్లు చేస్తారో. 4 వస్తే పెరుగుతున్నారు బండ్లు. లోపలికి పరుస్తారేమో మరి. మరి మనకు ఉండదు. బాగా అవన్నీ తీస్తారా, దానికోసం మేము రావాల్సిందే. చాలే మరి పెడతావా? ఇంకొంచెం పెరుగు ప్యాకెట్ తీసుకుని పోదా మేడం. తీసుకురావా? మరి అయిపోయింది. ఇంకా తిన నువ్వు. తింటా మరి. ఇద్దరు తినేదాన్ని తిని. లైట్లు ఆఫ్ చేయి. క్యారెట్ తీసుకురా. ఏటు లేవు కాబట్టి అదొకటే. నేను మర్చిపోయినాను చూడు. మేము అంతే